థ్యాంక్ యూ. తమ్ముడు మహేష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనకిచ్చినటువంటి చక్కని సమయం, ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రతి వారం కూడా ఈ రీతిగా మనము ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాం. వాక్యాన్ని చూసుకోగలుగుతున్నాం. దాన్ని బట్టి ప్రభుకి ఎంతైనా మనం కృతజ్ఞులమై ఉంటున్నాం. క్యాన్ యూ సీ మీ? చూడగలరా? చూస్తున్నారా? ఎస్ అన్న. ఓకే, ఫైన్. అయితే మనం గత కొన్ని వారాలుగా ఈ డిస్పెన్సేషన్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. బై ద వే, దాసన్న చక్కని పాట పాడారు. అది ఎప్పుడో పాత పాట, నాకు బాగా గుర్తొచ్చింది. మంచి మెమరీస్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని అది ప్రభువే చెప్తున్నట్టుగుంది ఆ పాట. ప్రభువే ఆయన చాలా బాధతో పలుకుతున్నట్టుగుంది ఆ మాటలన్నీ గూడా. చక్కని పాట సెలెక్ట్ చేసుకున్నారు దాసన్న. థ్యాంక్ యూ బ్రదర్ దాస్, ఆ పాట నిమిత్తమై. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని వారాలుగా ఈ డిస్పెన్సేషన్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. కనుక ఈ అంశంలో భాగంగానే మనం ఇప్పుడు దాదాపుగా లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసాం. ఇక్కడే కొంత టైం తీసుకుంటున్నాం మనం. 1000 ఏండ్ల పరిపాలన యుగం. ఆ యుగంలోకి వచ్చే లోపల మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది మనకి. ఎందుకంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలకి మనం రావడానికంటే ముందుగా మరికొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. సంఘం ఎత్తబడడం, ఆ తర్వాత విడిచిపెట్టబడ్డ వాళ్ళకి శ్రమలు, ఆ తర్వాత మళ్ళీ ప్రభువు తను రెండోసారి పరిశుద్ధులతో రావడం. ఇదంతా కూడా మీకిక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తా ఉన్నాను. సంఘం ఎత్తబడుట, మధ్య ఆకాశంలోనికి ఎత్తబడుట, ఆ తర్వాత విడిచిపెట్టబడ్డ వాళ్ళకి 7 ఏండ్ల శ్రమలు. అవి గూడా మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. ఆ తదుపరి ప్రభు పరిశుద్ధులతో పాటు వస్తాడు. ఈ ఎత్తబడినటువంటి సంఘం అక్కడ ఏం జరుగుద్దో ఆళ్ళకనేది కూడా చెప్తాను తర్వాత. అక్కడ ఏం జేస్తారాళ్ళు? ఈ 7 ఏండ్ల కాలంలో అక్కడ వాళ్ళకేం జరుగుద్దనేది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తదుపరి ఆ పరిశుద్ధులను తీసుకొని ప్రభు వస్తాడు. అది యాక్చువల్‌గా రెండవ రాకడనమాట. అది యాక్చువల్‌గా రెండవ రాకడ. అంటే ఈ రాకడలోని మనం 2 దశలు చూస్తున్నాం. 2 ఫేజెస్ మనం చూస్తున్నాం. ఒకటేంటంటే కనపడకుండా మధ్యాకాశంలోకొచ్చి సంఘాన్ని అలా తీసుకొని వెళ్ళిపోవడం అన్నమాట. అది రెప్పపాటున జరుగుతది. ఉన్నట్టుండి టక్కని ప్రజలు మాయమైపోతారన్నమాట. ఎంత భయంకరమైన సిట్యుయేషన్ అది. గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు. అంటే ఉన్నట్టుండి ఇంట్లో ఓ ముగ్గురు ఎత్తబడి టక్కన ఒకళ్ళు మిగిలిపోతే ఎలాగుంటదో ఊహించండి. మనందరం చర్చ్‌లో ఆరాధన చేస్తూ ఉండగా ఉన్నట్టుండి కొంతమంది గబుక్కని మాయమైపోయి మిగతా వాళ్ళంతా అక్కడే ఉండిపోతే ఎంత భయంకరంగా ఉంటదో ఊహించండి అసలు పరిస్థితి. అలాగే ట్రాఫిక్, బజార్‌లో అందరూ కార్‌లలో, మోటార్ బైక్స్‌లో, రిక్షాల్లో, ఆటోల్లో వెళ్తూ ఉండగా టక్కని కొంతమంది ఎత్తబడితే ఆ డ్రైవర్లు ఎత్తబడొచ్చు, కార్‌లో ఉన్నోళ్ళు ఎత్తబడొచ్చు. అది ఎంత కన్‌ఫ్యూషన్ ఏర్పడిపోద్ది. ఎన్ని యాక్సిడెంట్లు జరిగిపోతాయి అక్కడ. ఇవన్నీ ఎప్పుడన్నా ఊహించారా? మీ బాబుని తీసుకొని మీరు షాపింగ్‌కెళ్తున్నారు. టక్కని మీ బాబు ఎత్తబడతాడు. మీరు ఉండిపోయారనుకోండి. ఎంత ఘోరంగా ఉంటదది. నా బాబు ఎక్కడ పోయాడని అరుస్తుంటారు మీరు. ఒక పెద్ద అంటే గందరగోళం ఏర్పడుతుందన్నమాట ప్రపంచంలో. ప్రజలు ఎంతో కన్‌ఫ్యూజ్ అయిపోతారన్నమాట. ఏం జరుగుతుందో తెలీక. మా వోళ్ళందరూ మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్‌కెళ్ళి కబురు చేస్తే ఏమవుద్ది? కొంతమంది పోలీసోళ్ళు ఉండరు. విశ్వాసులైనోళ్ళు ఉండరు. ఇలాగా జరగబోతుందంటున్నాడన్నమాట. ఆ ర్యాప్చర్ అనేది, సంఘం ఎత్తబడటం అనేది అలాగే జరుగుతది అనే మాట. మీకు లాస్ట్ టైమ్ అంటే పోయిన వారం మనకి రవణ తీసుకున్నాడు. అంతకు ముందు వారం నేను మీకు జ్ఞాపకం చేశాను ఉట్టిగనే. జస్ట్ అట్లా గుర్తు చేస్తానంతే. వివరణ ఇవ్వను నేను. ఎవరు విడిచిపెట్టబడతారు అనే మాటకొచ్చినప్పుడు, ఈ ఎత్తబడే విషయానికొచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారంటే విశ్వాసులు ఎత్తబడతారు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎత్తబడతారు.
యేసు ప్రభుని రక్షకునిగా, ప్రభునిగా అంగీకరించిన వాళ్ళు ఎత్తబడతారు. పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, ఆయన రాకడ కొరకు అపేక్షించేవాళ్ళు, ఆశతో ఎదురు చూసేవాళ్ళు, ఆత్మలు సంపాదిస్తూ కనిపెట్టేవాళ్ళు. ఇలాగా ప్రభు కొరకు తమ యొక్క తలాంతులన్నీ కూడా ప్రభు కొరకు వినియోగిస్తూ కనిపెట్టేవాళ్ళు ఎత్తబడతారు. దోస్ ఆర్ ద వన్స్ who will be taken away by God, snatched away by God. Those who have accepted Jesus Christ as their personal savior. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు. అది చాలా ఇంపార్టెంట్. మరి విడిచిపెట్టబడే వాళ్ళు ఎవరు? లాస్ట్ టైం మీకు గుర్తు చేశాను మీకు. అవిశ్వాసులు, అవిధేయులు, వాక్యాన్ని తృణీకరించిన వారు, రక్షణ తృణీకరించిన వారు, పాపంలో కొనసాగేవారు, దేవుని మాటకు లోబడని వారు, సాతాను బిడ్డలు, నీతికి విరుద్ధంగా జీవించేవారు, లోకస్తులందరూ ఇలాగ ఎత్తబడతారని మీకు జ్ఞాపకం చేస్తాను లాస్ట్ టైం. ఇవన్నీ లాస్ట్ టైం గుర్తు చేసినాయే దేవుని బిడ్డలారా. హృదయాన్ని కఠినపరుచుకునేవారు, పదే పదే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వార్నింగ్ వస్తున్నప్పటికీ నీ హృదయాన్ని కఠినపరుచుకునేవారు. మారు మనసు నొల్లని ప్రజలు కొంతమంది ఉంటారు, లోబడని నొల్లని ప్రజలు కొంతమంది ఉంటారు. అందుకనే ఎన్నిసార్లు గద్దించినా లోబడపోతే వాడు నాశనం అయిపోతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగా. కనుక స్వనీతి పరులు, మేమంతా బాగానే ఉన్నాంలే అనుకునే వాళ్ళు కూడా విడిచిపెట్టబడతారు. మంత్రశక్తులపై ఆధారపడేవాళ్ళు, మూఢనమ్మకాల మీద ఆధారపడేవాళ్ళు, క్రీస్తుకి మరి విరోధులుగా ఉండేవాళ్ళు, వేషధారులు, నకిలీ క్రైస్తవులు, నరహంతకులు, వ్యభిచారులు, ఇలాగా మన పెద్ద లిస్ట్ వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా లాస్ట్ టైం మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుని బిడ్డ. ఇది నేను లాస్ట్ టైం చెప్పిన విషయాలే, జస్ట్ అట్లా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. అయితే ఈ విడిచిపెట్టబడ్డ వాళ్ళకి 7 ఏండ్లు శ్రమలుంటాయి బేసిక్‌గా. 7 సంవత్సరాలు. ఈ శ్రమలు కూడా 2 భాగాలుగా విభజింపబడుతున్నాయి. అదేంటంటే మొదటి 3.5 సంవత్సరాలు ఒక భాగం, ఆ తరువాతి 3.5 సంవత్సరాలు రెండో భాగం. ఈ 2 భాగాల్లో ఏం జరగనే ఉన్నది కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాకపోతే దానికంటే ముందుగా ఈ రోజున ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. దీని గురించి అంటే ఈ 7 ఏండ్ల శ్రమల గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. రాంగ్ నోషన్స్ వి హావ్ అబౌట్ 7 years of tribulation. Those who are left behind will fall into tribulation. ఆ 7 years of tribulation లో పడిపోతారు వాళ్ళు. కనుక దీని గురించి అనేకమైనటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి బైబిల్‌లో. అంటే ప్రజలు ఆయా రీతిలుగా చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఎలాగంటే ఈ శ్రమలు ప్రభు రాకముందే వస్తాయని కొంతమంది, లేకపోతే శ్రమల్లో ఉన్నప్పుడు మధ్యలో ప్రభు వస్తాడని కొంతమంది, లేకపోతే ప్రభు వచ్చి పోయిన తర్వాత ఈ శ్రమలు వస్తాయని, లేకపోతే శ్రమల తర్వాత ప్రభు వస్తాడని, ఇలాగా నానా రీతిలుగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఎవరెన్ని మాట్లాడుకున్నా బైబిల్ ఏం చెప్తుందనేది మనకు కావాలి. బైబిల్ వెరీ క్లియర్‌గా దీని గురించినటువంటి విషయాలు మాట్లాడుతా ఉంది. ఎందుకంటే ఈ మహాశ్రమల్లో సంఘం ఉండదు, పరిశుద్ధులు ఉండరు. తప్పిస్తానన్నాడు ప్రభు, సంఘాన్ని తప్పిస్తానన్నాడు. లోబడనొల్లని వారు ఇక్కడ ఉంటారన్నమాట. కనుక సంఘం అన్నప్పుడు ఎవరంటే స్థానిక సంఘం కాదు మనం మాట్లాడేది, లోకల్ చర్చెస్ కాదు. బాప్టిస్ట్ సంఘం అని, సిఎస్ఐ అని, లూథరన్ అని, లేకపోతే పెంటెకోస్ట్ అని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, మెథడిస్ట్ సంఘం అని, ఇండిపెండెంట్ చర్చెస్ అని, వీటి గురించి మాట్లాడలేదు ప్రభు. సంఘం అంటే సార్వత్రిక సంఘం, ప్రపంచములోని విశ్వాసుల సమూహం. అది మాట్లాడు. నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ భాష మాట్లాడేవాడువైనా, ఏ జాతి వాడువైనా, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటే ఆయన సంఘంలో ఒక భాగం అన్నమాట. నువ్వు ఆయన సంఘం అయిపోతావు అన్నమాట. కనుక ప్రపంచంలోని విశ్వాసులందరినీ మనం కలిపితే అది క్రీస్తు సంఘం, అది సార్వత్రిక సంఘం అంట. ఆ సంఘాన్ని దేవుడు ఎత్తుకొని పోతాడనేది మనం జ్ఞాపకం చేస్తాం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. అయితే విస్తారంగా ప్రభు ఏం చేశాడంటే జెఫన్యా గ్రంథంలో ఆ 7 ఏండ్ల శ్రమల గురించి మాట్లాడాడు విస్తారంగా. అవన్నీ ఇప్పుడు మీకు నేను చూపించడానికి నాకు టైం లేదు. కానీ
మీరు జెఫన్యా గ్రంథం చదువుకోండి. ఎందుకంటే దాంట్లో ఒక 3 ఎక్కువ అధ్యాయాలు ఉండవు. 3 అధ్యాయాల కంటే ఎక్కువ ఉండవు గనుక మీరు ఈజీగా చదువుకోవచ్చు దాన్ని. తర్వాత యెషయా గ్రంథం 24 అధ్యాయంలో దాని గురించి విస్తారంగా మాట్లాడాడు ప్రభు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం దగ్గర దగ్గర ఒక 12 అధ్యాయాలు. 6 అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు కూడాను ఈ శ్రమల గురించిన ప్రస్తావన జరిగింది దేవుని బిడ్డ. ఎన్ని రకాలైనటువంటి శ్రమలు ప్రజలు ఎదుర్కొంటారో ఆటి గురించి రాస్తూ వచ్చాడన్నమాట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ఈ 7 ఏండ్ల శ్రమల గురించి మాట్లాడాడు. అది ఇంట్రెస్టింగ్ అన్నమాట మనకి. అక్కడి నుంచే దేవుడు ఈ శ్రమల గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రజలకి. అటు ఇశ్రాయేలులకి, ఆ తదుపరి కొత్త నిబంధనలోకి వచ్చేలోపల మనకి. అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా లేకపోతే యాజకుల ద్వారా ఆహ్, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా, అపోస్తలుల ద్వారా కొత్త నిబంధనలో దేవుడు మనకి 7 ఏండ్ల శ్రమల్లో ఎలాగుంటాయనేది కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక దాన్ని బట్టి మనం నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మొదటిగా మన ద్వితీయోపదేశ కాండం 4 అధ్యాయం 27-30 వరకు మీరు గమనిస్తే రెఫరెన్స్ ఒట్టిగా రాసుకోండి. ఇదంతా రాసుకోవాల్సిన పని లేదు. రెఫరెన్స్ మాత్రం రాసుకుంటే సరిపోద్ది. మీకు టైం ఉండదు లేకపోతే. నీవు ఇబ్బంది పడి ఈ సంగతులన్నీ నీ మీదకొచ్చిన తర్వాత అని అన్నాడు. కడవరి దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విందువు. ఈ సంగతులన్నీ నీ మీదకొచ్చిన తర్వాత అంటాడు ఇజ్రాయెల్‌తో మాట్లాడుతూ. ఇజ్రాయేలీయులు వాగ్దాన భూమికి వెళ్ళక ముందే ఇవన్నీ కూడా మోషే హెచ్చరించాడు వాళ్ళకి. వారు అధిక బాధ నుండి ప్రభు వైపునకు తిరుగుతారు అనే మాట. అధిక బాధ ఎప్పుడంటే ఆ శ్రమల కాలంలో జరిగే అధిక బాధల గురించి మాట్లాడుతున్నాడన్నమాట. ఇవి ప్రభు అప్పుడు జ్ఞాపకం చేసిన మాట. తర్వాత ఇర్మియా గ్రంథం బుక్ ఆఫ్ జెరిమయా చాప్టర్ 30 30 అధ్యాయం వర్స్ 7. ఆ దినాన్ని గురించి మాట్లాడుతూ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాట ఏమన్నాడంటే, అయ్యో అది ఎంత భయంకరమైన దినం అన్నాడు. అట్టి దినం మరొకటి రాదన్నాడు. ఇది ఏ దినాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే ఆ 7 ఏండ్ల శ్రమల్లో రెండవ భాగంలో జరిగేటువంటి మహాశ్రమలు అన్నాడు దాన్ని. గొప్ప శ్రమలు అన్నాడు దాన్ని. ఆ దాని గురించి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనకి ప్రస్తావించబడింది దేవుని బిడ్డలారా. హౌ ఆఫుల్ ఇస్ దట్ డే విల్ బి అని అన్నాడు. అలాంటిది మరి ఇంకెప్పుడు రాదనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుని బిడ్డ. అలాగే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదటి వచనం 12th చాప్టర్ 1st వర్స్. ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును అని అన్నాడు. అవన్నీ ఏంటో, ఈ ఆపదలేంటో, భయంకరమైన దినమేంటో మీకు తర్వాత చెప్తాను మీకు. ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఏ రీతిగా పాత నిబంధనలో ముందుగానే దేవుడు ఆ 7 ఏండ్ల శ్రమల గురించిన ప్రస్తావన చేశాడో అది మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నానన్నమాట. ఈ ప్రస్తావన ఎలాగ జరిగిందనేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మలాకీ గ్రంథం వెండిని నిర్మలము చేయు రీతిగా నేను వాళ్ళని నిర్మలం చేస్తానన్నాడు. అంటే ఒక కొలిమిలో పెట్టి, ఆ కొలిమిలో పెట్టి వాళ్ళని శుద్ధి చేస్తానన్నాడన్నమాట దేవుడు. ఆ కొలిమి అనేది ఆ మహాశ్రమలకు సాదృశ్యంగా ఉన్నటువంటి కొలిమన్నమాట. వెండిని కొలిమిలో పెడితే ఎంత ప్రశస్తమైనదిగా, నిర్మలమైనదిగా ఉంటదో దాని గురించి మాట్లాడుతూ వచ్చాడన్నమాట. అలాగే జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో ద బుక్ ఆఫ్ జకరాయా చాప్టర్ 13 8, 9 వచనాలు. మూడవ భాగమును నేను పరుతును అని అంటాడు. కనుక 2/3 ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ విల్ బి కిల్డ్. ఈ భూమి మీద 3 వంతుల ప్రజలు చనిపోతారట ఆ టైంలో. ప్రభు జకర్యా గ్రంథంలో అది బాగా జ్ఞాపకం చేశాడు. ఎప్పుడు ఈ చనిపోవటం అనేది ఎప్పుడు జరుగుద్దనంటే శ్రమల కాలంలో జరిగే విషయం అన్నమాట ఇది. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే విషయాన్ని
ఇక్కడ జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకి జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి మాట. తర్వాత యూదులు సమస్త దేశములు విపత్తులు అనుభవించును అనే మాట. కీర్తనలో ఆసాపు రాస్తాడు 75 కీర్తన 8వ వచనంలో. అనేకమైనటువంటి జనములు యూదులతో పాటు వాళ్ళు ఈ శ్రమని, విపత్తులు ఎదుర్కొంటారు, ఇబ్బందులు ఎదుర్కొంటారనే మాట రాస్తా ఉన్నాడు. ఇది ఎప్పటికి సంబంధించిన మాట అంటే, మళ్ళీ ఆ 7 ఏండ్ల కాలపు ఆ శ్రమల గురించినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడన్నమాట. ఇక కొంత విస్తారంగా మనకి జకర్యా గ్రంథం, ఆ తర్వాత దానియేలు గ్రంథం, ఈ గ్రంథాల్లో జెఫన్యా గ్రంథం, ఈ గ్రంథాల్లో మనకి ఈ 7 ఏండ్ల శ్రమను గురించినటువంటి చక్కని వివరణ మనకి ఇచ్చాడండి. దానియేలు 9వ అధ్యాయంలో 24-27 వరకు మనం గమనిస్తే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును అన్నాడు. 70 వారముల యొక్క పీరియడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక వారం 7 సంవత్సరాలకి సాదృశ్యంగా తీసుకొచ్చాడు. అవన్నీ మనం తర్వాత చూస్తాం. ఒక వారాన్ని 7 సంవత్సరాలకి సాదృశ్యంగా తీసుకొచ్చాడు. 70 వారాలు అనంటే 70 ఇంటూ 7 7 సంవత్సరాలు అన్నమాట. 490 సంవత్సరాల పీరియడ్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. ఈ అభిషక్తుడగు అధిపతి అంటే ఎవరు అనుకున్నారు మీరు? అభిషక్తుడగు అధిపతి అంటే ఇట్స్ యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తు విరోధి అన్నమాట. అది 7 వారాలు పడుతుంది అంటున్నాడు అన్నమాట. అంటే దగ్గర దగ్గర 3.5 సంవత్సరాలు 7 వారాలు అంటే. అంటే 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలకి అది అది టోటల్ పీరియడ్ వివరించబడింది. 62 వారాలు సమయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి 3.5 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ 7 ఏళ్ల శ్రమల్లో, ఆ చివరి 3.5 సంవత్సరాల్లో ఈ క్రీస్తు విరోధి తను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విషయం నేను మీకు తర్వాత డీటెయిల్డ్‌గా దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలోనే దేవుడు వివరించినట్టుగా మనం చూస్తాం. ఆ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. అభిషక్తుడు అంటే ఎవరు? నేను చెప్పాను. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనే మాట. కనుక ఇతడు ఏం చేస్తాడంటే, ఆ రెండవ భాగంలో 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు, క్రీస్తు అంటే దేవాలయంలో అర్పణలు, బలులు అన్నీ కూడా నిలిపివేసేస్తాడన్నమాట. అందుకని రెండో పారాగ్రాఫ్‌లో మీరు అదే చూస్తారు దానియేలులో చెప్పబడిన మాట. ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును. నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగు జరుగును అని అన్నాడు. కనుక వాడు వచ్చి ఎప్పుడైతే ఈ క్రీస్తు విరోధి వచ్చి, ఇక మీరు ఇక్కడ దేవాలయంలో బలులు అర్పించడానికి లేదని తను తాను సింహాసనం వేసుకొని కూర్చుండి అందరూ నన్నే ఆరాధించాలని ఎప్పుడైతే అనడం మొదలెట్టేసాడో, అప్పుడు యూదులు కూడా ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళు తేరుకుంటారన్నమాట. కళ్ళు తెరుస్తారు. ఇతడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని కళ్ళు తెరుస్తారన్నమాట ఆళ్ళు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం తీయండి దయచేసి ఎవరన్నా. 11వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. 3వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. తర్వాత 7వ వచనమ్మా. 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే
అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. చాలు. ఇది ఇద్దరు ప్రవక్తల యొక్క ప్రత్యక్షత ఆ 7 సంవత్సర కాలంలో జరిగింది జ్ఞాపకం చేస్తాం. తర్వాత 13 అధ్యాయంకి వచ్చే లోపల మీరు చూడండి, ఇందాక నేను అన్నమాట, క్రీస్తు విరోధి నిర్మించబడిన మందిరంలో ప్రవేశించును, బలులను ఆపును, తను తాను దేవుడునని ప్రకటించుకొనును అనే మాట మనం చూస్తాం. He will be seated in the temple and he will stop all the sacrifices అనే మాట. ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్ అన్ని కూడా ఆఫ్ చేస్తాడన్నమాట. ఆఫ్ చేసి వాడు తను తాను బయలుపరుచుకుంటే అప్పుడు తెలుస్తుందన్నమాట యూదులకి, మనం మోసపోయాం, ఇతడు క్రీస్తు అనుకున్నామని వాళ్ళు అప్పుడు కళ్ళు తెరుస్తారు. మత్తయి సువార్త 24లో 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని అన్నాడు యేసుప్రభు మాట్లాడుతూ. చూసారా, అటు దానియేలు గ్రంథంలో చెప్పబడింది కూడా యేసుప్రభు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఆ హేయ వస్తువు అంటే ఏంటంటే యాంటీ క్రైస్ట్. అతడు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు అక్కడ తన విగ్రహాన్ని నిలుపుకొని. అది వచ్చినప్పుడు మీరు గ్రహించాలంటున్నాడు అనమాట. మీరు గ్రహించాల. ఇది యూదులతో మాట్లాడుతున్న మాట. ఇది ఆనాటి యూదులతో ప్రభు చెప్తున్నటువంటి మాట అన్నమాట. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు అనమాట. ఆ తర్వాత తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రికకు రండి దయచేసి. అక్కడ ఒక మాట మీరు చదవాలని నేను కోరుతున్నాను. ఆ క్రీస్తు విరోధిని గురించి ఒక మాట రాయబడి ఉంది అక్కడ. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఎవరైనా 9వ వచనం చదవండి. అవును సహోదరులారా, మా 2వ ప్రయాసమును 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనమే అన్న. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. ఓకే. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలింబకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. వారి రాక కాదు, వాని రాక. అక్కడ మాట జాగ్రత్త రాసుకోండి. వాని రాక అను. వాని రాక అంటే ఎవని రాక అంటే క్రీస్తు విరోధి యొక్క రాకను గురించి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ క్రీస్తు విరోధి యొక్క రాక ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఎలాగుంటదంట? వాని రాక చదవండి. వాని రాక ఎలాగుంటదంట? అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. చూసారండి, ఇందుచేత అక్కడ ఆపండి. చూసారండి, అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తే ఏమన్నాడంటే ధర్మ విరోధి అనే మాట మాట్లాడాడు. 7వ వచనంలో మీరు చూస్తే ధర్మ విరోధి అన్నాడు. ఈ ధర్మ విరోధి ఎవరునంటే ఈ క్రీస్తు విరోధి అన్నమాట. ఈ క్రీస్తు విరోధి యొక్క రాక ఎలాగుంటదట? ఆ దినాల్లో నానా విధములైనటువంటి సూచక్రియలతో ఉంటది అని అన్నాడు. అది నానా విధముల సూచక్రియలు మహత్కార్యములు చేసి ప్రజల్ని మోసపురుస్తాడట. దుర్నీతికి సంబంధించినటువంటి జీవితాన్ని వాడు జీవిస్తూ ప్రజల్ని మోసం చేస్తాడు అనే మాట రాయబడింది. ఇప్పుడు అది అలాగుంచండి ఒక మాట. ఈ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఆ 7 శ్రమల్లో జరగబోతున్నటువంటి ఆ క్రీస్తు విరోధిని గురించిన ప్రస్తావన ఇక్కడ చేస్తూ 7వ వచనంలో, ఇదే అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాశాడు అక్కడ? 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. చూసారండి, గాని అక్కడ ఆపేసేయండి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. ఇప్పటికే అంటే ఎప్పటికది? పౌలు గారు ఉన్న టైంలోనే స్టార్ట్ అయిపోయింది అన్నాడు. అంటే ధర్మ విరోధి సంబంధి అయినటువంటి క్రియలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి ఆ 7 శ్రమల్లో వస్తున్నప్పటికీ వాని ఆత్మట ఇప్పుడే కొంతమంది అబద్ధ ప్రవక్తల్లో చేరి
వాళ్ళు కూడా సూచక్రియలు అద్భుతాలు చేసి ప్రజల్ని మోసం చేస్తారని చెప్తున్నాడు అనమాట పౌలు గారు. అది ఇప్పటికే క్రియ చేయుచున్నది అని అన్నాడు. ధర్మ విరోధి సంబంధమైనటువంటి బోధ నడుస్తా ఉంది ఇప్పుడు అన్నాడు. అంటే అది క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి బోధ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కళ్ళెదుట అన్నాడు. పౌలు గారి టైంలో ఉంది. ఇప్పుడైతే ఇక మన టైంలో మరెక్కువగా అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చి వాళ్ళు మనుషుల్ని మోసం చేస్తున్నారన్నమాట. భ్రమ పెడుతున్నారన్నమాట. ఈ సూచ్యక్రియ, ఆ సూచ్యక్రియ, ఈ స్వస్థత, ఆ స్వస్థత అనుకుంటూ ప్రజల్ని మోసం చేయడం అనేది మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. అలాగే ఇక్కడ మనం 2, 3 వచనాల్లో 2వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంటే పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎంత క్లియర్‌గా పౌలు గారు ఆ టైంలోనే తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఇది అప్పుడు జరగబోయే విషయాన్ని గురించి చెప్పలేదు. ఇది 7 ఏండ్ల కాలంలో జరగబోతున్నటువంటి సంఘటన గురించి పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడన్నమాట తెస్సలోని సంఘానికి. ఇది మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. అంటే ఇది మామూలుగా 7 ఏళ్ల శ్రమలు టక్కని ప్రజల ముందుకు వచ్చేసినట్టుగా లేవు. యూదులకి టక్కని ఆ 7 ఏళ్ల శ్రమల గురించిన ఆ విషయాలు తెలిసినట్టుగా కాదది. ఎందుకంటే అప్పటి నుంచే పాత నిబంధన కాలం నుండే దేవుడు ఇవన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ, హెచ్చరిస్తూ, ప్రవక్తల ద్వారా ఈ విషయాలు తెలియజేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా డంబపు మాటలు, దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. అలాగే మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయను. చూసారండి ఆ యొక్క బీస్ట్ గురించి, ఆ యొక్క మృగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా మరి క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని దూషించడానికి ఆయన పేరుని, ఆయన గుడారమును, నివాస స్థలాన్ని నివసించే వారందరూ దూషించడానికి అది నోరు తెరిచినని మాట మనం చూస్తున్నాం. తర్వాత ఈ ప్రారంభాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జకరియా గ్రంథంలో ఒక మాట చూడండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో 2, 3 వచనాలు ఒకసారి మనం గమనిస్తే అక్కడ ఎవరైనా చదవండి దయచేసి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2, 3 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 2, 3 వచనాలు. 782 పేజ్ నంబర్ 782. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికి ఆ! మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. హ్మ్. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా హ్మ్. అది యూదా మీదికిని వచ్చును. హ్మ్. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. హ్మ్. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూను దానికి విరోధులై కూడుదురు. చూసారండి. ఇదే అంటే ఇక్కడ జరిగింది ఏంటినంటే, ఈ రెండవ పీరియడ్ అంటే రెండవ దశకొచ్చే లోపల 7 ఏండ్ల పీరియడ్‌లో, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో రెండవ దశకొచ్చే లోపల ఈ యూదులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తిస్తారనమాట. వాళ్ళు ఎలాగా ఈ శ్రమ, ఈ బరువు వాళ్ళ మీద పెట్టబడిందని గుర్తించి, వాళ్ళు అది తీసేసుకోవడానికి ప్రయత్నం చేసినా, అది వాళ్ళ వల్ల కాదు అని మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో ఇందాక మనం చూసాం. 9వ అధ్యాయం 24-27లో ఒక మాట చూసాం. అయితే ఈ అరబు శత్రువులతో సంధి చేయబడి దేవాలయ నిర్మాణమునకు దోహదపడతదన్నాడు. అంటే యూదులు అరబ్బులతో ఏకమై, అరబ్ కంట్రీస్‌తో ఏకమై ఈ దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత, ఆ దేవాలయంలోనికి క్రీస్తు విరోధి చొరబడి వస్తాడనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. అయితే ఆ విరోధి యొక్క లేకపోతే ఆ శ్రమల యొక్క స్వభావం ఎలాగుంటదనేది మాట్లాడుతున్నాడు. ఆ 7 ఏండ్ల శ్రమల యొక్క స్వభావం, ఆ స్వభావాన్ని గురించి మాట్లాడుతూ అది ఏ రీతిగా ఉండబోతుంది ఆ స్వభావమునంటే యెహోవా భీకర దినము అని అన్నాడు దాన్ని. యెషయా గ్రంథంలో దానికి ఏం పేరు పెట్టాడంటే యెహోవా భీకర దినము అనే పేరు పెట్టాడు దానికి. అట్లాగే జెఫన్యా గ్రంథంలో దేవుని ఉగ్రత దినము అని అన్నాడు. జెఫన్యా గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఆ తర్వాత జెఫన్యా గ్రంథంలో రక్తము దుమ్ము వలె కారును అనే మాట మనకి జ్ఞాపకం చేస్తుంది.
కనుక ఇవన్నీ కూడా ఆ యొక్క శ్రమల యొక్క అంటే దాని యొక్క ఇంటెన్సిటీని జ్ఞాపకం చేస్తున్నాయన్నమాట. దాని యొక్క ప్రభావాన్ని జ్ఞాపకం చేస్తున్నాయన్నమాట. శ్రమలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయని. నేను మళ్ళీ మీకు వచ్చే వారం మీకు ఇవన్నీ గుర్తు చేస్తాను. అంటే ఆ శ్రమలు ఒక దశ నుండి ఒక దశకి ఆ శ్రమలు మారుతూ ఉన్నప్పుడు ఎలాగా దాని ఉద్రిక్తత పెరుగుతూ వస్తదో, ఆ శ్రమల యొక్క ఉద్రిక్తత ఎలా పెరుగుతూ వస్తదో అది మీకు వచ్చే వారం మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను డెఫినెట్‌గా. కాపోతే ఇప్పుడు అసలు ఈ 7 ఏళ్ల శ్రమల గురించినటువంటి ప్రస్తావన ఇది ఏ మాట తెలియకుండా వచ్చింది కాదు అనేది జ్ఞాపకం చేయడానికి ఇది ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ వచ్చాడు. అలాగే యేసుప్రభు చెప్తూ వచ్చాడు. సువార్తల్లో యేసుప్రభు చెప్తూ వచ్చాడు అనే మాట కూడా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. మత్తయి సువార్త ఒక రెఫరెన్స్ చూడండి దయచేసి 24వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి దయచేసి. 21, 22. మత్తయి సువార్త 24. లోకారంభము నుండి ఇప్పటి వరకును ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకునడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చూసారండి? ఆ ఈ కాలం ఆపండి అక్కడ. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే యూదులు అన్నమాట. యూదులు కొద్ది మంది అక్కడ ఉంటారు. 1,44,000 మంది ఉంటారు అక్కడ. అయితే అక్కడ వాళ్ళ గురించిన ప్రస్తావన చేశాడు ఇక్కడ. వాళ్ళ కొరకు కాలం తగ్గిందన్నాడు అంతే. 7 ఏళ్ల వరకు తగ్గించబడిందన్నాడు. లేతే ఇంకెంతకాలం ఉంటదో మరి. అది అలాగే తగ్గించబడిందంట. అయితే దాని గురించి ఆ కాలాన్ని గురించి ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, ఆ దినములు అవట అవి అంటే ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదన్నాడు. అట్టి శ్రమ లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎవరికి కలగలేదన్నాడు. ఆ 7 ఏళ్ల కాలంలో కలిగిన శ్రమ ఇప్పటి వరకు ఎవరికీ కలగలేదు అట్టి శ్రమ అంటూ అది తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరం తప్పించుకొనడు అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి ముందుగానే దేవుడు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడంటే ఆ దినాల గురించి, ఆ స్వభావం, ఆ శ్రమల యొక్క స్వభావం, దాని యొక్క ఇంటెన్సిటీని గురించి మాట్లాడుతూ గొర్రెపిల్ల యొక్క మహాదినం అన్నాడు దాన్ని. గొర్రెపిల్ల యొక్క మహాదినం అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడతాడు. వాడు మోసము చేత జయించును అనే మాట. దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇప్పుడు మీరు చదవద్దులే గాని 23-25 వరకున్న భాగంలో వాడు మోసము చేత జయిస్తాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాడు. అదే ఇందాక మీకు కూడా ఆ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మీకు జ్ఞాపకం చేశాను. ఆ మోసం ఎలాగ జరుగుద్దనంటే వాళ్ళకి ఏదో నష్టం కలిగించో, కష్టం కలిగించో మోసం చేయడం కాదు. అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి ప్రజల్ని మోసం చేస్తాడట. అంటే వాళ్ళని నమ్మిస్తాడనమాట. ఆయన క్రీస్తు అన్నట్టుగా నమ్మిస్తాడనమాట. అలాగ నమ్మించి వాళ్ళని మోసం చేస్తాడన్న మాట కూడా మనకి జ్ఞాపకం చేయబడినటువంటి మాట. తర్వాత ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం అంటే ఇప్పుడు అది కొంచెం ఎక్కువ భాగం అది. ఈ ఎరుపు గుర్రము యుద్ధమాడి భూమి నుండి సమాధానమును తీసివేన. ఈ ఎరుపు గుర్రం మీద వచ్చేది ఎవరంటే క్రీస్తు విరోధే. క్రీస్తు విరోధే. వాడు భూమి మీద సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేసి పడేస్తాడట దేవుని బిడ్డ. నెమ్మది లేకుండా చేస్తాడన్న మాట రాయబడింది. పావుభాగం మానవ జాతి ఖడ్గం ద్వారా, కరువు ద్వారా, తెగులు ద్వారా, క్రూర మృగముల ద్వారా నాశనం చేయబడతారనే మాట మనకి అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో. కనుక క్రీస్తు అంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎక్కువగా అధికమైనటువంటి శ్రమ ఆ 2వ భాగంలో ఉంటది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి నుంచి వాని యొక్క ప్రత్యక్షత ఉన్నప్పటికీ, అక్కడక్కడ కొంత శ్రమ ఉన్నప్పటికీ, బట్ ఎక్కువైనటువంటి శ్రమ, మహాశ్రమ, అధిక శ్రమ అవన్నీ అప్పుడు కలుగుతాయన్నమాట మనకి జ్ఞాపకం చేస్తామన్నమాట. తర్వాత యోహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి మీరు. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూడండి ఒకసారి. 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. చూసారా ప్రభు ఎట్లా హెచ్చరిస్తున్నాడు చూసారండి అప్పుడున్న యూదులకి. నేనొస్తే నన్ను అంగీకరించరు మీరు. మనకి అందరికి తెలుసు బాగా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమనుంది?
ఆయన తన వారి యొద్దకు వచ్చెను, ఆయన వారు ఆయన్ని అంగీకరింపలేదు అని ఉంది. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, వారు అతన్ని అంగీకరింపలేదని. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అదే ఇంకొకడు నా పేరట వస్తే మీరు వాడిని చేర్చుకుంటున్నారు అన్నాడన్నమాట. కనుక ఇది ఎప్పుడు జరుగుతది? ఆ 7 ఏళ్ల శ్రమలో జరిగినటువంటి మాటను గురించి ఇక్కడ ప్రస్తావించాడన్నమాట. కనుక ఎప్పుడైతే ఆ యూదులు, ఆ విడిచిపెట్టబడ్డ యూదులందరూ కూడాను ఆ రెండవ భాగంలో క్రీస్తు విరోధిని గుర్తించగలుగుతారో, అప్పుడు అతనికి శత్రులుగా మార్పు చెందుతారనే మాట మనకి జ్ఞాపకం చేయబడినటువంటి మాట దేవుని బిడ్డలారా. తర్వాత 2 అంటే 3వ వంతు కూడా యూదులు చంపబడతారు. మనకి చూడండి, మీరు జకర్యా గ్రంథం తీయండి ఒకసారి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం. ఇందాక పేజీ నెంబర్ చెప్పాను మీకు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8, 9 వచనాలు గమనిస్తాను చూడండి అక్కడ. 783 పేజీ నెంబర్ 783, 13వ అధ్యాయం 8, 9 వచనాలు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. చూసారా? బంగారం శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. చూసారండి, ఆ దినమున జరిగిపోయే విషయాన్ని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఎంత క్లియర్ గా బయలుపరిచాడు. అంటే యూదుల పట్ల, ఇశ్రాయేల్ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, ఆ టైంలో ఎలాగ దేవుడు వారిని కాపాడుతాడో, ఎలాగా వాళ్ళు ప్రభుని తెలుసుకుని ఆయన వారిగా నిలబడిపోతారనేది ఆ టైంలో ఎలాగ జరుగుద్ది అనేది చాలా బ్యూటిఫుల్ గా అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా. కనుక సాతాను యూదులను ద్వేషిస్తాడు. బేసిక్ గా సాతానికి యూదులంటే ఇష్టం లేదు. దానికి కారణం ఏంటంటే, ఇగో ఇక్కడ ఇన్ని కారణాలు నేను మీకు చెప్పాను. యూదుల ద్వారా బైబిల్ అందరికి అందజేయబడింది. మెస్సియా యూదుల్లో నుండి వచ్చాడు. దేవుడు యూదులను ప్రేమించాడు. దేవుడు యూదులను తనకు సాక్షులుగా నియమించుకున్నాడు. దేవుడు శేషము రక్షింపబడునని ప్రకటించాడు. ఆ శేషం ఎవరంటే యూదులన్నమాట. కనుక యూదుల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి, యూదులు గాని ఇశ్రాయేల్ గాని వాళ్ళందరూ ఒకటే, వాళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఓ ప్రేమ, ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. గనుక సాతానుడికి యూదులంటే ఇష్టం లేదన్నమాట. సాతానుడికి యూదులంటే ఇష్టం లేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, 2వ భాగంలో క్రీస్తు విరోధి తను తాను ప్రత్యక్షపరచుకొని తానే దేవుడిని చెప్పుకుంటాడు, తన విగ్రహం ఒకటి చేయించుకుంటాడు అనే మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను. మీరు చూడండి, అంటే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 2వ పత్రిక తీయండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయటపడితేనే ఒక్క విషయం గబగబ చదువు. నాశన పుత్రుడు అని మాట రాయబడి ఉంది అక్కడ చూడండి. నాశన పుత్రుడన్నా, ఆ తర్వాత మాట పాప పురుషుడన్నా క్రీస్తు విరోధి అన్నమాట. అది క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి మాటలు. ఆ నాశన పుత్రుడు లేక పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించు, దాని అంతటికి పైగా తను తాను హెచ్చించుకొనును. ఇందాక మీకు అది జ్ఞాపకం చేశాను. దేవుని ఆలయంలో కూర్చుండరు గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుండా చూసుకోండి అన్నాడు దేవుని బిడ్డలారా. కనుక పావుభాగం ప్రజలు యుద్ధంలో చనిపోతారంట దేవుని బిడ్డలారా. అంటే అప్పటికి యాక్చువల్గా ఆ శ్రమల కాలంలో టైం కండి ఒక 60 కోట్ల మంది ఉంటారని అంచనా. 60 కోట్ల మంది ప్రజలు. ఈ 60 కోట్ల మందిలో 15 కోట్ల మంది అక్కడే అంటే చనిపోతారనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట. 15 కోట్ల మంది అంటే ఇంకా ఇశ్రాయేలీలు మిగతా వాళ్ళు రక్షింపబడతారన్నమాట. వాళ్ళు ఆ భాగంలో నుంచి తీయబడతారనే మాట మనకి జ్ఞాపకం చేస్తారు. తర్వాత క్రీస్తు విరోధి యొక్క నాయకత్వం ఆ టైంలో అదంతా కూడా దానియేలు గ్రంథంలో వివరించబడింది. ఇప్పుడు మనం చదవాల్సిన పని లేదు.
ఆ తర్వాత నహూము గ్రంథం తీయండి ఒకసారి, మీకు జ్ఞాపకం చేస్తా. అయితే మీరు ఇంటికెళ్ళిన తర్వాత నహూము గ్రంథం చదవాలి మీరందరూ. మీరు ఇంటికెళ్ళిన తర్వాత నహూము గ్రంథం చదవండి. ఎందుకంటే ఎక్కువ శాతం ఆ 7 ఏండ్ల శ్రమల గురించి నహూము మాట్లాడాడు బాగా. నహూము చాలా విషయాలు మనకి చెప్పుకుంటూ వచ్చాడు. కనుక అది మీరు ఇంటికెళ్ళి చదవడం చాలా మంచిది. 768 పేజీ నంబర్ 768. 768 మొదటి అధ్యాయం 2, 3 వచనాలు గమనించండి. 2, 3 వచనాలు. నహూము గ్రంథం మొదటి అధ్యాయం 2, 3 వచనాలు. 768. యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు. యెహోవా ప్రతికారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫాన్లో నుండి సుడిగాల్లో నుండి వచ్చేవాడు. ఈ మాటలు మీరు గమనిస్తూ రావాలి. ఆ తర్వాత 7వ వచనంలో ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు. తన యందు నమ్మికుంచు వారిని ఆయన ఎరుగుననే మాట. దేవునికి స్తోత్రం. అంటే ఆ టైంలో కూడా తన బిడ్డల్ని, ఆ ఇశ్రాయేల్ పర్టిక్యులర్‌గా యూదుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడనే మాట ఇక్కడ శ్రమ దినమందు అనే మాట మాట్లాడుతూ వచ్చాడన్నమాట. ఈరోజు కూడా దేవునికి ఇదే ఆశ ఉందండి. మనం ఎవ్వరం కూడా విడిచిపెట్టబడకూడదనేది దేవుని ఆశ. ఈరోజు తన రాకడ గురించి ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ఎవరు నశించటానికి ఇష్టం లేక. గబుక్కున వచ్చేసాడంటే ఇంకా చాలా మంది ఆయన ఎరగకుండా చనిపోతారని బాధ. అంతకు మించి వేరేం లేదు. కనుక అపోస్తల కార్యంలో కూడా 17వ అధ్యాయంలో 31వ వచనంలో చెప్పండి మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు గాని, ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేశారు. కనుక ఇది దేవుని యొక్క ఉద్దేశం బేసిక్‌గా. కనుక ఆ 7 ఏళ్ల శ్రమల్లో ఎవరు ఉండకూడదనేది ప్రభు ఆశపడుతున్నాడు. మరి అలాగా ఆ టైంలో కూడా కొంతమంది ప్రభువుని ఎరగని వాళ్ళు, నేను చెప్పాను కదా, విడిచిపెట్టబడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ తర్వాత యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నా అంతరంగంలోనున్న నా ఆత్మ ఉదయమున నిన్ను వెతుకుచున్నది. నీ తీర్పులు భూమి మీదకి వచ్చినప్పుడు లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఇది కూడా అక్కడే దానికి సంబంధించిన మాటే. 7 ఏండ్ల శ్రమలకు సంబంధించిన మాట మాట్లాడుతున్నాడు. మాయతంత్రములు చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అయితే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనుషులు ఇంకా కఠినపరుచుకుంటారట తాము గాని మారు మనసు పొందడానికి ఇష్టపడరట. ఆ శ్రమలు అధికమవుతున్న కొలది వాళ్ళు కఠినపరుచుకోవడం జరుగుతుంది గాని వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడరు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్టు. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ మీకు పెట్టాను. వెన్నను కరిగించినటువంటి సూర్యుడు మన్నును గట్టిపరుస్తాడు అనే మాట. అంటే ఏ సూర్యుడైతే వెన్నను కరిగిస్తాడో అదే సూర్యుడు మట్టిని గట్టిపరుస్తాడు కూడా. కనుక ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. హృదయాలు కరిగించబడతాయి. ఇప్పుడు పశ్చాత్తాపం రావాల ప్రజలకి. ఈ కృపాయుగంలో మారుమనసు రావాలా దేవుని బిడ్డలారా. కానీ ఆ దినము, మహాదినమున, ఆ శ్రమల కాలంలో నువ్వు మారదాం అనుకున్నా మారవు దేవుని బిడ్డలారా. అప్పుడు నీ హృదయం గట్టిపరచబడదు. రాతి గుండెలాగా అయిపోద్దనమాట నీ హృదయం. అది ఎంత భయంకరం దేవుని బిడ్డ. ఆ రాతి గుండెలాగా తయారు చేయబడితే అది ఎంత భయంకరం. కనుక అట్టి స్థితికి మనం ఎవరూ వెళ్ళకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.